జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్కి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. ఇది కూడా చాలా కీలకమైనదే. పాకిస్తాన్ విషయంలో మనం గ్లోబల్ రౌండప్లో 2-3 సార్లు మాట్లాడాం. యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కానీ చాలా రోజులు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన మాటల గురించి కూడా మీరు గ్లోబల్ రౌండప్లో చెప్పేవారు. బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కనీసం ఫోన్ కూడా చేయలేదు ఈయనకి అని చెప్పి. బట్ భారత్తో మాత్రం సంబంధాలు నడుపుతున్నాము, మన భారత ప్రధాని అక్కడికి వెళ్ళడము, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ పాకిస్తాన్కి సంబంధించి మాత్రం ఎక్కడ పెద్దగా బైడెన్ నుంచి ఒక సానుకూల దృక్పథం అయితే ఉన్నట్టుగా కనిపించలేదు యుఎస్ వైట్ హౌస్ నుంచి. బట్ షరీఫ్కి ఇప్పుడు మొత్తానికి ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినటువంటి షాబాజ్ షరీఫ్కి ఒక లేఖ రాశారు బైడెన్. సో ఆ లేఖ సారాంశం ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎట్లా మనము విశ్లేషించుకోవాలి? అంటే మనకు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చిందో వాళ్ళ తప్పిదాలు వాళ్ళు ఉన్నాయి. అమెరికా చాలా ఘోరంగా అక్కడ ఓడిపోయారు, పరాభవం చెంది వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం మనం. కానీ పాకిస్తాన్ ఒక శల్యసారథ్యం దీనికి ఒక చాలా ముఖ్య కారణమని అమెరికా నమ్ముతోంది. అందుకని జో బైడెన్ ఎవరైతే అంత ఘోరాతి ఘోరంగా అక్కడ తాలిబాన్ చేతికి హస్తగతం చేసి వెనక్కి రావాల్సి వచ్చిందో ఏ మొహం పెట్టుకుని అతను మళ్ళీ పాకిస్తాన్తో చర్చిస్తాడు. అందుకనే పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, షాబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళకు ఫోన్ చేయలేదు, ఆయన లెటర్ రాయలేదు. ఏదో బేసిక్ డిప్లొమాటిక్ కర్టీసీస్ మాత్రం ఉండేవి. అంటే వాళ్ళ అంబాసిడర్ వీళ్ళ అంబాసిడర్ మాట్లాడుకోవడము, లేకపోతే అసీం మునీర్, గతంలో కమర్ జావేద్ బాజ్వా, వీళ్ళు వచ్చి అక్కడ అమెరికాలో వీళ్ళు వచ్చి కొంత పర్యటన చేసి వెళ్ళేవాళ్ళు. ఇటువంటివి తప్ప ఇంకెక్కువ ఉండేవి కావు పాకిస్తాన్కి అమెరికాకి మధ్యలో. పైపెచ్చు అమెరికాకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి అక్కడ? ఆఫ్ఘనిస్తాన్ ఉంటే పాకిస్తాన్ కీలకం వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళకి ఏం అసెట్స్ లేవు కాబట్టి అది కీలకం కాదు, అందుకని వదిలేశారు. జో బైడెన్ అదే పంథాలో ఉండినాడు. కానీ ఇప్పుడు సడన్గా లెటర్ రాశారు ఆయన. మరి ఆయన లాస్ట్ సంవత్సరం 8 ఏళ్ల తర్వాత ఆయన లెటర్ రాశారంటే దాని వెనకాల మరి మతలబ్ ఏంటి? ఇది మనం చూసామంటే కనుక ఆయన ఏదో ఇరాన్కి వ్యతిరేకంగా ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది మనకి. ఓకే, కీలకంగా ఇరాన్ని సరౌండ్ చేయాలి. ఆల్రెడీ సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, కువైట్ ఇక్కడంతా కూడాను అమెరికా స్థావరాలు, అమెరికా యొక్క ఇంట్రెస్ట్ ఉన్నాయి. అంటే ఇరాన్ దక్షిణ భాగంలో మీరు చేయగలుగుతున్నారు. ఓకే, పశ్చిమ భాగంలో ఎనీవే ఇజ్రాయెల్ ఉంది, తర్వాత ఇతరత్ర అమెరికన్ బేసెస్ ఇరాక్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి బేసెస్ అవి హ్యాండిల్ చేస్తాయి. ఓకే, ఈస్ట్ సైడ్ లేదు వాళ్ళకి, ఎందుకంటే పాకిస్తాన్ కావాలి. పాకిస్తాన్ చాలా కీలకమైంది. మళ్ళీ ఆ ఫ్రంట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఈసారి రీజనల్ పీస్ సెక్యూరిటీ అనడంలో భారతదేశం ఉద్దేశం కాదు వాళ్ళకు, ఇరాన్ టార్గెట్ వాళ్ళకు. తాలిబాన్ కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అమెరికాకు. సో వాళ్ళ టార్గెట్ ఇరాన్. ఇరాన్ ఈరోజు ఏం చేశారంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక సున్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐఎస్ఐఏ దాన్ని పట్టి పోషించి చెప్పినటువంటి జైషల్ అదల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ సిస్టాన్ బలూచిస్తాన్లో వెళ్ళి కొన్ని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అటాక్ చేసి వచ్చింది. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక మరి దీన్ని ఎవరు ఫండ్ చేస్తున్నారు? అమెరికా పంపించిందా వాళ్ళని? అమెరికా చెప్పడం వల్ల ఐఎస్ఐ పంపించిందా వాళ్ళని? ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడతాయి. ఎందుకంటే ఈయన లెటర్ రాగానే ఈ అటాక్ జరిగింది. అంటే దీని వెనకాల లింకేజ్ ఏంటి? కరెక్ట్. మరి ఏమైనా మొసాద్ చేయిస్తోందా? ఎందుకంటే మొసాద్ వెళ్ళి అక్కడ ఐఆర్జీసీ కమాండర్ని మన జార్డన్ డమాస్కస్లో సిరియాలో వెళ్ళి కొట్టేసి వచ్చారు. ఎంబసీ యొక్క ఆనుకొని ఉన్న బిల్డింగ్ మొత్తం ధ్వంసం చేశారు. ఓకే, అంటే లిటరల్గా ఇరాన్ మీద అటాక్ చేసినట్లే కదా. మీ దౌత్య రాయబార ఆఫీస్ మీద దాడి జరిగిందంటే మీ మీద జరిగినట్టే కదా, దేశం మీద జరిగినట్టే కదా. అక్కడ వెళ్ళి వీళ్ళు అతని ఆల్మోస్ట్ లైక్ వార్ ఆన్ ఇరాన్, అంతే. కరెక్ట్. ఇవి చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్రంట్ వీళ్ళకి చాలా కీలకమైంది. ఈస్టర్న్ ఫ్రంట్ చాలా కీలకం కాబట్టి పాకిస్తాన్ తోటి ఒక సత్సంబంధాలు పెట్టుకునే దిశగా ఆయన లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు. అంటే నువ్వు మిత్రుడు కాదు కానీ నీకు ఏదో పడేస్తాను, నాకు నీ బేసిస్ ఇవ్వు, ఒక కమర్షియల్ డీలే కనిపిస్తుంది మనకు అక్కడ. ఓకే, దీంట్లో మరి పాకిస్తాన్ ఏం కోరుతుందో మనకు తెలియదు. అమెరికా ఏం అడుగుతుంది? మాకు బేసెస్ కావాలి, మాకు మా డ్రోన్లు పెట్టుకుంటాం, మా ఎయిర్క్రాఫ్ట్లు పెట్టుకుంటాం, రీఫ్యూలింగ్ చేసుకుంటాం, ఇక్కడి నుంచి ఏదో మా ఇష్టం వచ్చిన యాక్షన్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. దానికి ప్రతిఫలంగా మరి ఇదేం పాకిస్తాన్ ఏం అడిగి ఉంటుంది? వాళ్ళకున్న ఏకైక శత్రువు భారతదేశం. డెఫినెట్గా మనకు వ్యతిరేకంగా వాడుకుంటారు వాళ్ళు. ఏదో F-16 ఇంకేదో పైసలు ఇవ్వమనో, దానికి ఏదో రిపేర్లు సరిగ్గా చేసి ఇవ్వమనో,
లేదా ఇంకైనా అస్త్రాలు ఇవ్వమనో, లేదా దౌత్యపరంగా మా పక్షాన మీరు నిలబడండి, ఇండియాని 4 ఎసరు తిట్టండి, మీరు మమ్మల్ని సమర్థిస్తూ ఏదో స్టేట్మెంట్లు ఇవ్వండి అని అడిగి ఉండొచ్చు. ఇటువంటివేమో ఉంటాయి. అందుకని రాబోయే రోజుల్లో అమెరికా భారతదేశం పట్ల ఎట్లా ప్రవర్తిస్తుంది అని మనం గమనించాలి. గమనిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. బహుశా పాకిస్తాన్ అమెరికా యొక్క లోపాయకార ఒప్పందం వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు మనకు అర్థం చేసుకోవచ్చు. ఏదో మాత్రం అమెరికా ఇవ్వక తప్పదు. అది ఇస్తే కానీ పాకిస్తాన్ మళ్ళీ వాళ్ళకి కావాల్సింది ఇవ్వదు. ఎనీవే, ఇది ఆరంభం. ఇది ఆయన లెటర్ అన్నది స్టార్టింగ్ పాయింటే. ఇంకా చాలా ఉంది, ముందు ముసళ్ళ పండగ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.